సుదూర తీర ప్రాంతం సుస్థిర ప్రభుత్వం ఉన్న ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమని ఏపీ మంత్రి లోకేష్ సింగపూర్ వేదికగా పిలుపునిచ్చారు. ఎలక్ట్రానిక్, ఐటీ రంగంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని ఆయన పేర్కొన్నారు. భారతదేశంలో తమ కార్యకలాపాలను విస్తరించడం ద్వారా విస్తృత ఆసియా మార్కెట్ను యాక్సెస్ చేయాలని చూస్తున్న వ్యాపార సంస్థలకు ఆంధ్రప్రదేశ్ వ్యూహాత్మకమైన గమ్యస్థానంగా ఉందని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్స్, ఇన్నోవేషన్, ఎకోసిస్టమ్, ఏఐ, ఫిన్టెక్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ను భవిష్యత్తులో శక్తివంతం చేయడం అనే అంశంపై సింగపూర్ షాంగ్రీలా హోటల్లో ఏర్పాటు చేసిన బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఒక దార్శనిక రాష్ట్రం. భవిష్యత్తు పట్ల స్పష్టమైన దార్శనికత కలిగి ఆర్థిక వృద్ధిని ముందుకు నడిపించడానికి, పౌర సేవలను మెరుగుపరచడానికి సాంకేతికత శక్తిని ఉపయోగించుకోవడంలో తాము నిబద్ధతతో పనిచేస్తున్నామన్నారు. పరస్పరం అనుసంధానమైన నేటి ప్రపంచంలో సాంకేతికత కేవలం ఓ టూల్ మాత్రమే కాదని, విజయానికి ప్రాథమిక అవసరమని మేము గుర్తించామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ భారతదేశ తూర్పు తీరంలో వ్యూహాత్మక స్థానంగా ఉందని, ప్రధాన నగరాలు, అంతర్జాతీయ మార్కెట్లకు అద్భుతమైన కనెక్టివిటీని కలిగి ఉందని పేర్కొన్నారు. ఏపీలో 974 కిలోమీటర్ల సువిశాల తీర ప్రాంతం, ఓడరేవులు, విమానాశ్రయాలు, హైవేలు, రైల్వే నెట్వర్క్తో అనుసంధానమైన మౌలిక సదుపాయాలున్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఇంజనీరింగ్, తయారీ రంగంలో ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులను కలిగి ఉందన్నారు. ఆధునిక ఆర్థిక వ్యవస్థలో డిమాండ్కు అనుగుణంగా గ్రాడ్యుయేట్లను తయారు చేసే బలమైన విద్యా పర్యావరణ వ్యవస్థ, విశ్వవిద్యాలయాలు, ఇంజనీరింగ్ కళాశాలలు, వృత్తి శిక్షణ సంస్థలు ఏపీలో ఉన్నాయన్నారు. మారుతున్న పరిశ్రమల అవసరాలకు తగ్గట్టు యువతలో నైపుణ్యాభివృద్ధి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ వారికి అవకాశాలు కల్పించేందుకు పరిశ్రమదారులను భాగస్వాములను చేస్తున్నామని లోకేష్ వివరించారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు అధునాతన ఆవిష్కరణలు, స్థిరమైన ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించే వ్యాపార అనుకూల వాతావరణాన్ని సృష్టించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. పారదర్శకత, జవాబుదారీతనం, వ్యాపార సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సులభతరమైన విధానాల కోసం నిరంతరం కృషి చేస్తున్నామని, ఏపీలో వ్యాపార అభివృద్ధికి అవసరమైన మరిన్ని వెసులుబాట్లు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. చురుకైన ప్రభుత్వ విధానాలు, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి, భవిష్యత్తుపైన స్పష్టమైన దృక్పథంతో పాటు పలు ప్రత్యేకతలతో దూసుకుపోతున్న ప్రగతిశీల రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, ఏపీ ఆర్థిక అభివృద్ధిలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్స్, ఇన్నోవేషన్, ఎకోసిస్టమ్, ఏఐ, ఫిన్టెక్ రంగాలు కీలకంగా మారుతున్నాయని వివరించారు. ఈ రంగంలో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ వ్యూహాత్మకమైన ప్రాంతం కనుక ఐటీ రంగంలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఐటీ సేవలు, బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్లలో పెట్టుబడులను ఆకర్షించి ఏపీని ఐటీ హబ్గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ఈ క్రమంలో తమ ప్రయత్నాలు విజయవంతమై టీసీఎస్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ వంటి ప్రఖ్యాత సంస్థలు ఏపీలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయని సింగపూర్ వేదికగా చెప్పారు. ఎలక్ట్రానిక్స్ తయారీ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడం ద్వారా భారతదేశంలో ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. రాబోయే 4 ఏళ్లలో ఎలక్ట్రానిక్స్ రంగంలో $150 బిలియన్ల పెట్టుబడులే లక్ష్యంగా ఎలక్ట్రానిక్ పాలసీ 4.0ను ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రకటించిందని వివరించారు. ఎలక్ట్రానిక్ విడి భాగాల తయారీ నుండి అసెంబ్లింగ్, టెస్టింగ్ వరకు ఎలక్ట్రానిక్స్ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించామన్నారు. ఈ రంగంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్స్ ను ప్రోత్సహిస్తున్నామని, స్థానిక కంపెనీలు గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ వాల్యూ చైన్లో పాల్గొనేలా అవకాశాలు సృష్టిస్తున్నామని చెప్పారు. సెమీ కండక్టర్ల ప్రాధాన్యత గురించి, ఆ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు నవీన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని తయారు చేయడానికి చర్యలు చేపడుతున్నామని అన్నారు. నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీని సాధించేందుకు గ్లోబల్ కంపెనీలతో కలిసి పనిచేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సింగపూర్ హై కమిషనర్ శిల్పీక్ అబులే, ఏపీ ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్, ఎస్టీ టెలిమీడియా ఇన్వెస్ట్మెంట్ హెడ్ రీతు మెహలావత్, క్వాంటిల్ సిస్టమ్ ప్రెసిడెంట్, CEO ప్రభాకర్ పి సెల్వం,
అరియోన్ ప్రో సొల్యూషన్ సీఈఓ బాలకృష్ణ పంగం దినేష్, జీటీఎఫ్ఎన్ సీఈఓ స్నోపేందు మెహంతి, వాటర్ లీఫ్ ఫౌండర్ సునీల్ విక్రమ్ నాయకే, ఆంకోషాట్ సీఈఓ హ్యూరేన్ శివరాజ్, పాథమెక్ సీఈఓ స్టీఫెన్ లీమ్, ఎస్ఎస్జీ చైర్మన్ సౌరభ్ భట్టాచార్య తదితరులు పాల్గొన్నారు.